హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జూపిటర్ 110 క్లాసిక్ వేరియంట్కి అలాగే యాక్టివా 110cc ఈ రెండు స్కూటీలకి మధ్య కంపేర్ చేస్తూ వీడియో అయితే చూడబోతున్నాం. ఈ రెండు స్కూటీల్లో ఏ స్కూటీ కొనాలని మీరు కన్ఫ్యూజన్లో కనుక ఉంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అనుకుంటున్నాను. మనం జూపిటర్ క్లాసిక్లో డిస్క్ వేరియంట్ అయితే చూస్తున్నాం అన్నమాట. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,07,000 రూపాయలు. ఇది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, మీ ఏరియాని బట్టి కొంచెం చేంజ్ అవ్వచ్చు. బూట్ స్పేస్ చూసుకుంటే జూపిటర్ 110 క్లాసిక్లో 27 లీటర్స్ ఉంది. యాక్టివాలో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి చాలా తక్కువ యాక్టివాలో ఉంటుంది. ఎక్కువ స్పేస్ కావాలనుకునే వాళ్ళు జూపిటర్ని అయితే తీసుకోండి. అండ్ మనకి సీటింగ్ అండ్ కంఫర్ట్ వైజ్ కూడా జూపిటర్ 110 క్లాసిక్లో అద్భుతమైన హిప్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి యాక్టివాలో ఆ ఫీచర్ అయితే లేదు. 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. మనకి ఇది బ్యాక్ సైడ్ అయితే అందిస్తున్నారు అనమాట. కుషనింగ్ వైజ్ చాలా బాగుంది. లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా సీట్ వైడ్ అయితే ఉందన్నమాట. ఇంకా అనలాగ్ కన్సోల్లో మనకి మొత్తం కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ స్పీడోమీటర్, ఓడోమీటర్స్ అన్ని కూడా మనం అనలాగ్లో చూడొచ్చు. అలాగే మనకి స్పేస్ ఏదైతే ఉందో లెగ్ స్పేస్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. చాలా స్పేస్ అయితే మాత్రం మనం జూపిటర్ 110 క్లాసిక్ నుండి అయితే పొందొచ్చు అనమాట. కంపేర్ చేసుకున్నట్లయితే యాక్టివాతో పోల్చుకుంటే. ఇక బటన్ క్వాలిటీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. అలాగే మనకి ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక ఈ స్కూటీ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాను, 1,07,000 రూపాయలు అయితే అప్రాక్సిమేట్లీ పడుతుంది. ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే పొందుతారనమాట. మీరు డ్రైవ్ కనుక ఈజీగా డీసెంట్గా కనుక చేసినట్లయితే. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఫీచర్ అయినటువంటి జూపిటర్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. మాక్సిమం 8.7 Nm టార్క్ అలాగే 7.7 bhp పవర్ తోటి CVT ఇంజన్ తోటి ఆఫర్ చేస్తున్నటువంటి బెల్ట్ డ్రైవ్ ఇంజన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో చాలా మంచి పికప్ అయితే చూడొచ్చు. అన్నిటికీ మించి మంచి మైలేజ్ చూడొచ్చు. 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్ మీరు రఫ్ అండ్ టఫ్గా కొట్టినా వచ్చింది. డీసెంట్గా డ్రైవ్ చేస్తే 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా ఆఫర్ చేస్తారనమాట. సో ఈ ఫీచర్స్ తోటి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా జూపిటర్ని అయితే మాత్రం ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే యాక్టివా 110cc గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ఒక అద్భుతమైన రిఫైన్డ్ స్మూత్ జపనీస్ టెక్నాలజీ కలిగినటువంటి ఇంజిన్ అయితే లభిస్తుంది అనమాట. సో అలాగే దీంట్లో ఒక మంచి బిల్డ్ క్వాలిటీ చూడవచ్చు. ముఖ్యంగా ఈ స్కూటీని ఎందుకు కొనుగోలు చేయాలంటే జూపిటర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది మనకు ఒక మంచి రీసేల్ వాల్యూ అందిస్తుంది. జూపిటర్తో కంపేర్ చేసుకుంటే బెటర్ రీసేల్ వాల్యూని మీరైతే దీన్ని పొందొచ్చు. ఒక 3 to 4 years మీరు యూజ్ చేసిన తర్వాత మీరు కండిషన్లో కనుక యూజ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 50 to 55% ఆఫ్ ది అమౌంట్ మీరు ఈజీగా రీసేల్ వాల్యూలో పొందొచ్చు. అప్పుడు మీరు ఈజీగా వేరే ఒక బైక్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు చాలా మంచి సపోర్టెడ్గా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. 8.8 Nm టార్క్ తోటి అలాగే మనకి 7.7 bhp పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. జూపిటర్ కంటే కొంచెం బెటర్ టార్క్ అయితే ఉంది. అంతకు మించి పెద్దగా స్లైట్లీ టార్క్ అన్నమాట, ఎక్కువైతే కాదు. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు కనిపిస్తుంది కదా, 1,03,000 రూపాయల ప్రైస్ అయితే పడుతుంది. ఇక దీనిలో కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అనలాగ్ కన్సోల్లోనే మొత్తం ఆఫర్ చేస్తున్నారు, సేమ్ జూపిటర్ లాగానే. ఇక మనకి ఫ్రంట్లో చూసుకున్నట్లయితే దీని యొక్క మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి స్ప్లిట్ LED ప్రొవైడ్ చేస్తున్నారు జూపిటర్ లాగానే. అలాగే మనకి దీని యొక్క ఇంజన్ కెపాసిటీ చూసుకున్నట్లయితే CVT ఇంజన్ తోటి లభిస్తుంది. బెల్ట్ టైప్ ఇంజనే వస్తుంది అనమాట. ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో BS6 కంప్లైంట్ ఇంజనే జూపిటర్ లాగా. సో మీకు జూపిటర్ లానే మంచి స్పీడ్ అయితే ఆఫర్ చేస్తుంది. కానీ మైలేజ్ పరంగా చూసుకున్నట్లయితే జూపిటర్ కంటే తగ్గుతుందన్నమాట. మీ ప్రయారిటీ మెయిన్ మైలేజ్ అనుకుంటే జూపిటర్ అయితే తీసుకోండి. రీసేల్ వాల్యూ అయితే మీరు యాక్టివ్ అయితే తీసుకున్నాను అనమాట. సో మనకి ఈ ఇంజన్ ఏం చేస్తుందంటే మీకు ఆల్మోస్ట్ 45 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలోనే మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. మీరు డీసెంట్గా డ్రైవ్ చేస్తే 50 కిలోమీటర్ల దాకా రావచ్చు. ఎలా చూసుకున్నా జూపిటర్ కంటే తక్కువే వస్తుంది. ఇక సీట్ గురించి మాట్లాడుకుంటే ఒక స్పేసియస్ సీట్ అయితే మీరు చూడొచ్చు. లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా అయితే మాత్రం క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా మీకు చాలా కన్వీనియంట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మొత్తం మెటల్ బిల్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ బూట్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. జూపిటర్తో కంపేర్ చేసుకుంటే 10 లీటర్స్ తగ్గుతుంది. ఇది ఆల్మోస్ట్ 19 to 18 లీటర్స్ బూట్ స్పేసే ఉంటుంది. ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పడుతుంది. అంతకుమించి మీ డైలీ నీడ్స్కి ఏమి ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు కూడా. ఇక ఫైనల్లీ బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్ క్వాలిటీలో ఎక్కడా కూడా జూపిటర్తో పోల్చుకున్నట్టుగా కొంచెం బెటర్గానే ఉంటుంది, కానీ తగ్గేదైతే ఏం లేదు. సో మీకు అన్ని స్విచెస్ క్వాలిటీ కావచ్చు, ఫైబర్ ప్లాస్టిక్ క్వాలిటీ కావచ్చు, సైడ్ మిర్రర్స్ కావచ్చు, అలాగే మనకి ఫుట్ రెస్ట్లు కావచ్చు, మడ్ గార్డ్స్ కావచ్చు, అన్ని కూడా కొన్ని మెటల్స్ కొన్ని హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు. సస్పెన్షన్ వైజ్ కూడా మీకు సేమ్ జూపిటర్ లాగే ఉంటుంది. ఫ్రంట్లో టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ నుంచే దీన్ని మనం ఫిల్ చేసుకుంటాం అన్నమాట. ఇక బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది CBSతో వస్తుంది. మనకి అది కూడా ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది అనమాట జూపిటర్ కూడా. సో ఓవరాల్గా రెండింటి పర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పంటే మీకు బెటర్ మైలేజ్ కావాలనుకుంటే జూపిటర్ని అయితే తీసుకోండి. స్పేస్ కావాలనుకుంటే జూపిటర్ని అయితే తీసుకోండి. సో మంచి రీసేల్ వాల్యూ అలాగే మంచి బిల్ క్వాలిటీ కావాలంటే అప్పుడు మీరు యాక్టివాతో వెళ్ళండి.